ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చీరలు తాడుగా కట్టి విగ్రహం తీసుకురావడానికి కొంచెం సాయం చేయండి. నేను చేసిన ప్రయత్నంలో ఆయన్ని నన్ను చంపేసే పరిస్థితి వచ్చినప్పుడు ప్రాణాలకి తెగించి కాపాడింది బావగారి ఆంటీ. ఇవాళ ఈ ఇంటి పరువుని నిలబెట్టింది మాత్రం బావగారి ఆంటీ. ఇక్కడ ఆల్రెడీ మూత మోగిపోతోంది, మధ్యలో నీ గోలేంట్రా? ఏంటి? అవునా సార్? హలో అయ్యా, 2 లారీలు తగలబడిపోయాయి. ఏంటి? 2 లారీల సరుకు తగలబడిపోయిందా? 2 లోళ్ల సరుకు అగ్ని సమర్పయామి. చూసారా నీలకంఠం గారు, అమ్మవారి పట్ల మీరు చేసిన అపచారం శాపమై మీకు ఎలా చుట్టుకుందో? మీరు మారతారని చెప్పడం లేదు, మళ్ళీ ఇలాంటి చెడు ఆలోచనలు చేసినప్పుడు గతంలో ఏం జరిగింది అని ఈ విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్తున్నాను. ఇంటిని చక్కబెట్టుకోవడం నీకు ఎటూ తెలియడం లేదు. కనీసం కాపురమైనా నిలబెట్టుకో. ఇలాంటి వాళ్లతో ఉంటే ఏకాకిగా మిగిలిపోతావు. మొన్న నిశ్చితార్థం, రేపు ముహూర్తాలా, ఎల్లుండి పెళ్ళా? నేను చూస్తూ ఊరుకోవాలా ఏంది? ఆవిడగారు నా కూతురికేదో సంబంధం చూస్తానని అనన్య పెళ్లి తన బాధ్యత అన్నదని చెప్పి ఆ రోజు నిశ్చితార్థానికి ఒప్పుకునుండాను. నా నోరు ముయించుండారు. ఇప్పుడు సడి సప్పుడు లేకుండా పెళ్లి ముహూర్తాలే పెట్టించేసుకుంటున్నారా? చూస్తా. నా బిడ్డకి న్యాయం జరిపించకుండా దానికి పెళ్లి ఎట్టా చేస్తారో నేను చూస్తాను. ఆన్నే తేల్చుకుంటా. ముందు అనన్యకి తనెవరో తెలియాలి, నేనెవరో తెలియాలి.
తెలిసేలా చెప్తా. అయ్యో, ఏంటండి, ఏం చేస్తున్నారు? తేలు కొట్టి నీ కాలికి గాయమైంది కదా, మందు రాస్తున్నా ఆనంద. అయితే మాత్రం మీరు కాళ్ళు పట్టుకోవాలా? ఏంటండి ఇది? తప్పు. తప్పా? ఎవరు చెప్పారు ఆనంద? నన్ను పెళ్లి చేసుకున్న క్షణం నుంచి ఈ క్షణం వరకు ఈ ఉమ్మడి కుటుంబాన్ని నడిపించడానికి, మన ఇంటి పరువుని కాపాడ్డానికి ప్రతి క్షణం కష్టపడుతూనే ఉంటావు నువ్వు. ఇన్నేళ్ల మన కాపురంలో ఈ రోజు నాకు కొంచెం అలసటగా ఉందని కాని, ఒంట్లో బాలేదని కాని ఎప్పుడైనా అన్నావా? ఇప్పుడు కూడా నీకు ఇంత బాలేకపోయినా నా కోసం నైట్ డ్రెస్ రెడీ చేసి పెట్టావు, నా కోసం పాలు వేడి చేసి తెచ్చిపెట్టావు. బాగుంది. ఇదంతా అందరు భార్యలు చేసేదే. అయినా ఇది నా బాధ్యత. ఏదో గొప్ప అన్నట్టు మాట్లాడతారేంటి? అప్పుడు ఇది నా బాధ్యత. అయ్యో వద్దండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.